Yeah, hello everyone. This is Ratna Kumar. Today I am going to explain you about finding out median of a grouped data. ఈరోజు మనము గ్రూప్ డేటాలో మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇది మనకి ఇచ్చిన డేటా. ద ఫాలోయింగ్ frequency distribution gives the monthly consumption of electricity of 68 consumers of a locality. Find the median of the data. ఇక్కడ మనకి డేటా ఉంది 65 to 85 యూనిట్స్ 4 మెంబర్స్ అలా. సో దీనికి థర్డ్ కాలం వచ్చేసి వీ హ్యావ్ టు రైట్ సిఎఫ్, దట్ ఈస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో వాట్ ఈస్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ? ఫస్ట్ క్లాస్కి 4 యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. సో సెకండ్ క్లాస్ వీ విల్ యాడ్ 5 to 4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 9. సో నెక్స్ట్ 9కి 13 యాడ్ 30 into 9, సో 22. యాడ్ 20 to 22, సో 42. 42కి 14 యాడ్ చేయండి, యూ విల్ గెట్ 56. 56కి 8 యాడ్ చేయండి, యూ విల్ గెట్ 64. 64కి 4 యాడ్ చేయండి, యూ విల్ గెట్ 68. అంటే టోటల్ ఫ్యామిలీస్ మనం కన్సిడర్ చేసింది 68. క్వశ్చన్లో కూడా 68 కన్జ్యూమర్స్ అని ఇచ్చాడు. సో హియర్ ఇక్కడ మనకి ఫస్ట్ మీడియన్ ఫార్ములా రాద్దాం. సో మీడియన్ ఫార్ములా మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ n/2 మైనస్ CF బై F ఇంటూ హెచ్. సో ఇక్కడ ఫార్ములాలో ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఎల్ అంటే లోవర్ లిమిట్ ఆఫ్ మీడియన్ క్లాస్. వాట్ ఈస్ దిస్ మీడియన్ క్లాస్? ఈ మీడియన్ క్లాస్ అంటే ఏంటి? సో ఇక్కడ టోటల్ అబ్జర్వేషన్స్ ఈస్ 68. దట్ మీన్స్ n ఈజ్ ఈక్వల్ టు 68. ఓకే. సో వాట్ ఈస్ n/2 అంటే ఏమవుతుంది? 68/2, దట్ ఈస్ నథింగ్ బట్ 34. అంటే ఇక్కడ ఈ 34th అబ్జర్వేషన్ ఏ క్లాస్లో ఉంది చూసుకోవాలి. ఓకే. ఫస్ట్ క్లాస్లో 1 to 4 అబ్జర్వేషన్స్ ఉంటాయి. ఓకే. సెకండ్ క్లాస్లో 5 to 9 అబ్జర్వేషన్స్ ఉంటాయి. థర్డ్ క్లాస్లో 10 to 22 అండ్ ఫోర్త్ క్లాస్లో 23 to 42 అబ్జర్వేషన్స్ ఉంటాయి. అంటే ఈ 34th అబ్జర్వేషన్ మనకి ఈ 4th క్లాస్లో ఉంది. సో ఈ 4th క్లాస్ని మనకి మీడియన్ క్లాస్గా తీసుకోవాలి. ఓకే. సో దిస్ బికమ్స్ అవర్ మీడియన్ క్లాస్, రైట్? సో ఎల్ అంటే ఏంటి? ఈ మీడియన్ క్లాస్ లోవర్ బౌండరీ విల్ బి టేకెన్ యాజ్ ఎల్. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 125. ఓకే. సో n ఈస్ నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, దట్ ఈస్ 68. అండ్ ఇందాక చేసినట్టు సో n/2 ఈజ్ ఈక్వల్ టు 34. దెన్ F, ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్ మీన్స్ ఇది మీడియన్ క్లాస్, దిస్ 20 will be our F. Okay. So F is equal to 20. Next CF, cumulative frequency of the class preceding the median class. Preceding అంటే above. ఓకే. సో ఇది మీడియన్ క్లాస్, దీని పైన ఉన్నది మనకి CF అవుతుంది. ఇది CF, రైట్? సో CF
is equal to 22, right? And last h, height is మన అందరికీ తెలుసు, h is equal to upper boundary 85 minus 65, that is 20. Okay, so now we'll substitute all these values in the formula. So after substituting, median is equal to 125 plus 34 minus 22 by 20 into 20. We can easily cancel 20 and 20. 125 plus 34 minus 22 is 12. 125 plus 12 is 137. So therefore, median is 137. Okay. Hope you all అందరికీ అర్థమైంది అనుకుంటా. Try to practice this method to find out median of a group data. Okay. Thank you.